జగన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటర్లు అందరి ముందు కూడా ఈవీఎం ధ్వంసానికి పాల్పడ్డారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని జగన్ పరామర్శించడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. అసలు ఆయనకు ప్రజాస్వామ్యం అంటే తెలుసా అని ప్రశ్నించారు. అందుకే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయారని ఎద్దేవా చేశారు. ఈ దిగజారుడు రాజకీయాల వల్ల, ఆర్థిక నేరస్తుల వల్ల జగన్మోహన్ రెడ్డి టీం ఆర్థిక నేరాలు చేయడం మనందరికీ తెలుసు. అలాగే ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల వల్ల 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ముఖ్యంగా పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంని ధ్వంసం చేయటం పిన్నెల మనందరం చూసిన విషయమే. వందలాది మంది ఓటర్ల ముందు, అలాగే టీడీపీ పోలింగ్ ఏజెంట్ని గాయపరిచి అలాగే ఈవీఎంని ధ్వంసం చేయటం మనందరం చూసాం. అలాంటి నేరస్తుడిని వెనకేసుకుని వస్తూ ఆయన్ని కలవటం, మరి ఆయన ప్రోత్సాహంతోనే పిన్నెలలా రెచ్చిపోయాడు. ఆయన ఎంతసేపు కూడా నేను డబ్బులు వెచ్చించాను జనం మీద, నాకు ఓట్లు వేయలేదు, నన్ను మోసం చేసేసారని పిచ్చి వ్యాఖ్యలతో ఆయన మానసిక స్థితి ఏంటా అని ఆలోచించి చేసే విధంగా ఉన్నాయి. జైలు దగ్గర అని చెప్పేసి ములాఖత్కి అవకాశం ఇచ్చారు, సమయం లేకపోయినప్పటికీ అనేది ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అది హోంశాఖ చూసుకుంటుంది. ముఖ్యంగా మీరు గమనిస్తే ఇంకా కూడా ప్రక్షాళన జరుగుతూ ఉంది అన్ని శాఖల మీద కూడా.